కోటీశ్వరులకి, అలాగే ధనవంతులకి, మరియు ఇక్కడ చైర్స్కి, లైట్స్కి, అన్నిటికీ మనకి సహకరించినటువంటి ప్రతి ఒక్క వస్తువుకి చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే మన గురువు అయినటువంటి విశ్వమణి బాబు గారికి పాదాభివందనాలు సార్. అలాగే వాళ్ళ అమ్మగారు అయినటువంటి అమ్మగారికి, వాళ్ళ సతీమణి గారికి, పిల్లలకి చాలా చాలా ధన్యవాదాలు సార్. సార్ మేము పోయిన క్లాసు, ఇది సెకండ్ క్లాస్ సార్ మేము రావడం. అలాగే మా మిస్సెస్ డిఎస్సి ఎగ్జామ్ రాశారు ఆల్రెడీ. అయితే సార్ చెప్పినట్టు ప్రతి ఒక్క విషయం కూడా ఎగ్జామ్కి రాయకముందు ప్రతి అబ్జర్వేషన్ చేసి అద్దంలో మిర్రర్లో కూడా ఆవిడ చెప్తుండేది. ఆవిడ 3:30కి లెగిసిపోయింది సార్. ఆ టైంకి లెగిసిపోయి స్నానం చేసేసి ఆ మిర్రర్ వర్క్ కానీ చేసి చదవడం ఉండేది కాదు. మిర్రర్ వర్క్ ఇవి చేసేది. ఏమంటే బుక్ తీయండి కొంచెంసేపు అంటే ఉండండి సార్ ఉన్నారు కదా మనకి, ఇంకే సార్ ఉన్నారు కదా అంటే ఇలాగ చెప్తూనే ఉండేది. ఆవిడ మధ్యలో కూడా టైము మాకు, ఎందుకంటే మేము రేషన్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం సార్. అప్పుడు ఆవిడ చదవకుండా కూడా మాతో వచ్చేసి నాతో రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేది. అయితే ఏమంటే మనకి విశ్వమణి బాబు గారు ఉన్నారు కదా, మనకి ఇంకే జాబ్ ఎలాగైనా వస్తుంది అనేసి ఆవిడ కాన్ఫిడెంట్గా ఉంది. తర్వాత కొన్ని మిరాకిల్ కూడా జరిగాయి సార్. చెప్పండి. మేము శ్రీరామ ఫైనాన్స్లో మేము ఒక 50,000 కావాలనేసి కొన్ని రోజులు తిరిగాం. అంటే మాది పాలకొండ సార్, పాతపట్నంలోని బ్రాంచ్లోనే మాకు నేమ్ వచ్చింది. ఫోన్ చేశారు వాళ్ళనమాట, సో అండ్ సో ఇలాగ రండి మీరు ఎక్కడికంటే, సార్ మాకు చాలా దూరం అయిపోతుంది సార్ మేము రాలేమంటే, ఫస్ట్ తప్పదండి మీరు రావాలనేసి అన్నారు సార్. కానీ సరేలే వాళ్ళు అలాగ అంటున్నారు కదా అనేసి మేము ఒక 3 days మిర్రర్ వర్క్ చేసాము. 4 days నుంచి మేము పాలకొండ ట్రాన్స్ఫర్ చేస్తామనేసి వాళ్ళే సొంత ఫోన్ చేసి మాకు చెప్పారు. అది కూడా ఆ అమౌంట్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ చాలా ఇబ్బంది పెట్టింది. ఒకటి మనకి ఓపిక అనేది ఉండాలి. వాళ్ళు ఈ ఫోటో వస్తే ఆవితే ఇవితే అనేసి మాకు చాలా అవసరం అన్నమాట అమౌంట్. అప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు. సరేలే ఏమైపోయింది అనేసి మేము ఈవినింగ్ కూడా వచ్చేసాము. అలాగుంటే అయితే ఇది మాత్రము పడవమ్మ డబ్బులు, మీకు ఒక 5 days పడద్దంటే సరే అనుకుని మేము మిర్రర్ వర్క్ చేసి ఈవినింగ్ చేసాము. రేపు సండే, సాటర్డే ఈవినింగ్ 10 గంటలకి అమౌంట్ వచ్చింది సార్. బ్యాంక్ అకౌంట్లో పడిపోయింది అమౌంట్. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ విశ్వమణి బాబు గారికి, మన గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు సార్. క్లాస్ సూపర్ సార్. క్లాస్ గురించి మేము ఇంతకు ముందు కూడా క్లాస్కి వచ్చాము, అది కూడా చాలా బాగుంది. ఈ క్లాస్ కూడా చాలా బాగుంది సార్. నేను లాస్ట్ 1 month నుంచి ఫాలో అవుతున్నాను సార్ మీ వీడియోస్. చూస్తున్నాను సార్ దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలి అని వెంటనే మీకు కాల్ చేశాను. ఒక 21 days బిఫోర్ చేశాను సార్. వచ్చేయమ్మా అన్నారు అని అడిగితే మిర్రర్లో చూసి చెప్పమన్నారు. చెప్తున్నాను సార్, అప్పటి నుంచి చెప్తున్నాను. జస్ట్ నేను 3 days చెప్పాను సార్. అప్పుడే మీతో కాల్ చేసిన మర్నాడే అమ్మఒడి డబ్బులు సార్ లిస్ట్లోని నేనేమీ ఇవ్వలేదు. లాస్ట్ ఎప్పుడో ఆగిపోయింది రాలేదు, వస్తుందా రాదా అనుకున్నాను సార్. సచివాలయంకి వెళ్ళి అందరూ చూసుకుంటున్నారు నేమ్స్, నేను లిస్ట్లో చూసుకుంటానని చూస్తే 2 పిల్లల పేర్లు వచ్చేసారు. హ్యాపీ వచ్చేసాను సార్. మళ్ళీ మిర్రర్లో చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ అని చెప్పుకొని నన్ను నేను పొగుడుకుంటూ ఫస్ట్ చెప్తున్నాను సార్. చెప్తే అందరికీ పడింది, మళ్ళీ నాకు 2 days ఆగింది సార్. ఇదేంటి అందరికీ పడింది నాకు ఆగిపోయింది, మళ్ళీ మిర్రర్ దగ్గరికి వచ్చి నీకు వచ్చేసే లావణ్య, నీకు 26,000 నీ అకౌంట్లో పడిపోయి చూడు వచ్చేసాయి అని 3 days చెప్పుకున్నాను సార్. ఫ్రైడే మార్నింగ్ నా ఫోన్కి రాలేదు కానీ మా ఆయన ఫోన్కి వచ్చింది సార్ మెసేజ్, ఇద్దరికి వచ్చేసాయని. అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫ్రైడే వచ్చింది, చాలా హ్యాపీ లక్ష్మీదేవి అనుకొని. నాకు వచ్చిన బాగున్నా, మా ఆయనకు వచ్చింది, మళ్ళీ నాకు డబ్బులు ఎలా అడ్జస్ట్ అవుతాయి మళ్ళీ క్వశ్చన్. అలా 1000 నేను అంతా మొత్తం రెడీ చేస్తున్నాను సార్. ఇంకా కావాలి ఎలా? మా ఆయన చిట్టి కట్టాడు, ఆయన కొంచెం కష్టాల్లో ఉండి అతను ఎవరికి ఇవ్వలేపాడు. 4.5 lakhs ఇవ్వాలి సార్ మాకు. అయితే మా ఆయన వదిలేశారు, నువ్వే అడుగు నేను అడుగునా అతను ఇవ్వడని. కానీ నాకు అతను ఎక్కడో ఇస్తారని అతనికి ఫోన్ చేశాను.
నాకు ఆయన నేను గబుక్కున మాటను అని నాకే నెంబర్ ఇచ్చారు, ఇంకెవ్వరికి నెంబర్ లేదు, ఎందుకని అందరూ తిడుతున్నారు ఆయన్ని. అయితే నేనే కాల్ చేశాను, శ్రీధర్ గారు ప్లీజ్ నేను ఒక క్లాస్కి వెళ్ళాలి, నాకు ఎంతో అర్జెంట్ అయితేనే మిమ్మల్ని అడుగుతున్నాను, ఇవ్వండి అంటే ఆయన ఎంతో కష్టపడి 1000 రూపీస్ ఫ్రైడే రోజే వేశారు. ఈ ఫ్రైడే ఏదో బాగా వచ్చినట్టుందని మళ్ళీ ఫోన్ చేశాను, సార్ శ్రీధర్ గారు ఇవ్వండి సార్, ఇవ్వండి ప్లీజ్, నాకు కావాలి అని అంటే ఇస్తాను, సండే మధ్యాహ్నం కలుస్తాను, సండే కావాలండి, మీరు సండే మధ్యాహ్నం ఇస్తే నాకు యూజ్ అవ్వాలి కదా అంటే నేను ఇస్తాను అన్నారు, కానీ ఇవ్వలేదు. కానీ ఆయన ఇస్తారని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే నేను నమ్మాను ఆయన ఇస్తారు, ఎందుకంటే నాకు ఇస్తారు, ఎందుకంటే నేనంటే మంచి ఫీలింగ్ ఉంది ఇస్తారని. బేసికల్గా నేను చాలా అదృష్టవంతురాలిని, చాలా, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మనీ చూశాను. మా డాడీ వల్ల నేను చిన్నప్పటి నుంచి గురువుగారు చెప్పిన మనీ అఫర్మేషన్స్లో మనీని ఉదయం చూడాలి రాత్రే చూడాలని గురువుగారు చెప్తే నాకు క్లాస్ అంతా మా డాడీయే గుర్తొచ్చారు. చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను, డాడీ లెక్కట్టమన్నా లెక్కబెట్టేదాన్ని కాదు, ఎందుకంటే బద్ధకం. కానీ మా డాడీ నాకు అది చూపించడం నాకు ఇప్పుడు ప్లస్ అయిపోయింది అనిపిస్తుంది, ఎందుకంటే నాకు నేను అదృష్టవంతురాలని ఇక్కడే నాకు బాగా బలంగా నమ్మాను. గురువుగారు థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ చాలా బాగుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా చేయాలో గురువుగారు చాలా క్లియర్గా చెప్పారు. అదేవిధంగా పట్టుదల శ్రద్ధతో నేను కూడా ఫాలో అవుతానని నమ్ముతూ గురువుగారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతానికి మన విశ్వన బాబు గారికి నమస్కారం. అంటే నా పేరు బిడ్డిక బాబురావు. శ్రీకాకుళంకి విజయనగరంకి మధ్యలో నాకు సెంటర్ లాగా ఉన్నది. మా ఊరు నుంచి పార్వతీపురంకి 70 కిలోమీటర్లు, తర్వాత మా ఊరు నుంచి శ్రీకాకుళంకి 65 కిలోమీటర్లు సెంటర్లో ఉన్నాం. మా ఆదివాసులోనే మాకు సవర. అదే నేను మా పాప వచ్చినప్పటి నుంచి వీడియో చూసాం సారు. అయితే తెలుగులో దేవుడు అంటే చెప్పినట్టుగా దేవుడు ఏ భాషలోనన్నా దేవుడు నమ్ముతుంది, వింటాడు అనేసి ఒక మాట అర్థమైంది. అయితే ఇప్పుడు తెలుగులో చెప్తారు కొంతమంది, ఇంగ్లీష్లో చెప్తారు కొంతమంది, అయితే భాషలో కూడా చెప్తే ఆ దేవుడు ఆ ఈసవ నమ్మకి మనకి సహకరిస్తుందా లేదా అనేసి నాకు డౌట్. అందుకని నేను ఈసవన్ బాబు గారికి ఏ భాషలోనైనా చెప్పుకోవచ్చు, ఈసవ నమ్మకి చెప్పుకోవచ్చు అని అవకాశం ఇస్తే మా భాషలు కూడా అడగడానికి చాయిస్ ఉంటే తెలుగులో కొన్ని అర్థమైనవి చెప్తాను, భాషలో చెప్తాను అనేసి నేను ప్రయత్నం చేసి వచ్చాను సార్. అంటే ఇప్పుడు నమస్కారం అంటే తెలుగులో నమస్కారం అంటే లెంతబెన్ అని ఉండే మా భాషలో. అందరూ బాగున్నారు అంటే అసు కాజీపో అనేసి మేము చెప్తున్నామండి. అందుకని మొట్టమొదట ఈ అవకాశము, ఎందుకంటే 3 సార్లు సార్కి ఫోన్ చేసాము. నీవు ఫోన్ చేసిన కన్నా నీవు రా, 6వ తారీఖున క్లాస్ ఉంటుంది వైజాగ్లోని, నీకు వచ్చేస్తే నేను అన్ని చేస్తాను, నీకు అన్నీ బాగుపడతావు, నీవు కోటేశ్వరుడు అయిపోతాను సార్. నేను ఏమనలేదు, నా భాషను సెంతం సార్ అనేసి నా ఉద్దేశంతో తర్వాత తెలుగులోనే థ్యాంక్ యూ సార్ అనేసి చెప్పేశాను. అయితే ఈ క్లాసులను వెళ్తానా లేదా అని ప్రయత్నం చేశాను. ఎలాగ చేశాను, నేను వెళ్ళి సార్కి కాళ్ళు చేతులు నేను తాకేసి రావాలి తప్ప తర్వాత నా జీవితం మారాలి అని నేను ప్రయత్నం చేసి వచ్చాను. అయితే ఈ క్లాసులు అయితే చదువులేరు కాబట్టి ఏం చేయాలనేసి బాధపడినాను. కానీ సార్ చెప్పాడు, చాలా మీరు ఈ ధ్యానంలోనే చక్కగా చేస్తే ఏమి తెలియని మీరు అర్థం లేకపోయినప్పుడు ఫోన్ చేయండి అనేసి అన్నారు. సార్ అది మాత్రం నేను ఫోన్ చేస్తాము, ఎక్కడైతే నాకు తెలియదు దాంట్లో నేను ఫోన్ చేసి చెప్తాను సారు, అది మీకు నా గురువు. అందుకని నేను నీ నుంచి నాకు అన్నీ పైకి వెళ్ళాలని కోటేశ్వరులు అవ్వాలని నా కోరుకుంటున్నాం. తర్వాత మీరందరికీ నమస్కారము. క్లాసులు అంటే సంస్థలంతా గవర్నమెంట్ తాలూకా సంస్థలు తిరిగాను, ఎలాగ జీవించాలి, ఎలాగ ఏడ్ చేయాలనేసి చెప్పారు. కానీ అది కొన్ని జరిగింది, కొన్ని జరగలేదు. కానీ ఇందులో మాత్రం చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి సార్. అండ్ థ్యాంక్ యూ సార్. కోటీశ్వరులకి ధనవంతులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, నమస్కారం. ఇంతటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన విస్మన్ బాబు గారికి పాదాభివందనములు. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ నేనండి.
మొన్ననే రిటైర్మెంట్ కూడా అయ్యాను. అయిన తర్వాత విశాఖపట్నం చేరాను. నా ఆర్థిక పరిస్థితి చాలా అస్తవ్యస్తమైంది. మాకు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి నుండి ఏదో రకంగా చాలా పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఇటువంటి మన బాబు గారి తాలూకా నెట్లో చూసి సరే ఒకసారి ప్రయత్నం చేద్దాం వెళ్దాం అనేసి బాబు గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత మీరు 6వ తారీఖున వైజాగ్లో ఉంది కదా అబ్బాయి రా అండి అని చెప్తే ఆ రకంగా రావడానికి ప్రయత్నం చేసి రావడం జరిగింది. మేము బ్రతకడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లో చిన్న కిరాణా షాపు పెట్టి మెయింటెనెన్స్ చేసి అలాగా లైఫ్ లీడ్ చేస్తున్నాము. మా మిస్సెస్ గారి నుండి మాత్రం ఎక్కువగా ప్రోద్బలం, ఉస్మాన్ బాబు గారి దగ్గరికి వెళ్ళండి, మీరు వెళ్ళి మీ సమస్యలు చెప్పండి, ఖచ్చితంగా జరుగుతుంది అని అనుకున్న దగ్గర నుండి కొన్ని చిన్న చిన్నవి అంటే మిరాకిల్స్ అనుకుంటాం. ఈ రోజుకి తెల్లవారేసరికి ఒక 1000 రూపాయలు కావాలి, 2000 రూపాయలు కావాలి అనే చిన్న వ్యాపారం కాబట్టి పాలు కావాలి, తెల్లవారేసరికి పాలు డబ్బులు కావాలి. పాలుకి డబ్బులు కట్టిస్తేనే మేము తెచ్చి అమ్మడానికి అవుతుంది. ఎలాగా ఎదురింటి వాళ్ళు ఉన్నారు, పక్కింటి వాళ్ళు ఉన్నారు, ఎవరికో అన్నయ్యకో తమ్ముడికో ఎవరికో ఒకరికి అడుగుతుంటే ఎవరో ఒకరు ప్రతిరోజు కూడా 1000, 2000 ఇస్తూనే ఉంటున్నారు. అలాగా కాలక్రమాన ప్రతిరోజున వస్తున్నాయి. కాలక్షేపం నాకు జీవనోపాధి కొనసాగుతుంది. మీరు బాబు గారి దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా మనకి రావాల్సిన డబ్బులు మేము ఒక అతనికి దారి తెప్పే 4 లక్షల రూపాయలు చెక్ ఇచ్చేసాం. ఆ డబ్బులు రాలేదు. అతను డబ్బులు వస్తాయని కదా అని మేము కొంతమంది దగ్గర డబ్బులు ఇవ్వడం, అప్పు తీసుకోవడం జరిగింది. ఆ పరిస్థితుల మేరకు ఇక్కడికి రావడం జరిగింది గురువుగారి దగ్గరికి. నా తాలూకు కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అవుతాయని పూర్తిగా క్లాస్కి వచ్చిన తర్వాత నమ్ముతున్నాను. క్లాస్లో కూడాను సార్ ప్రతి ఒక్కటి కూడాను చాలా వీడియోలు చూశాను. కానీ సార్ చెప్పిన వీడియోల్లో ఇప్పుడు క్లాస్ కూడా విన్నాను కాబట్టి క్లాసులో కూలంకుశంగా A to Z చాలా చక్కగా విశదీకరించారు. మనకి అవగాహన చాలా బాగా అయింది. నాకు పూర్తిగా విశ్వాసం ఉంది నేను డెవలప్మెంట్ కాగలనని. అది సభాముఖంగా తెలియజేసుకుంటాను. క్లాస్లో A to Z సబ్జెక్టు తెల్లవారి నుండి రాత్రి వరకు కూడా పడుకున్నంత వరకు కూడాను ఏ సబ్జెక్టు ఏ రకంగా మీరు చేస్తే మీరు డెవలప్మెంట్ అవుతారు అనేది విశదీకరించారు కూలంకుశంగా. అది మాత్రం కొంతమంది అర్థం చేసుకున్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా కోటేశ్వర్లు జరిగి తీరుతారని నా దృఢమైన నమ్మకం, విశ్వాసం. ఉస్మాన్ బాబు గారికి, అలాగే మన డాక్టర్ పద్మభూషణ్ విమాన గురువు గారికి నా శతకోటి పాదాభివందనాలు. వాళ్ళ తల్లిదండ్రులు శతకోటి పాదాభివందనాలు. వాళ్ళ పిల్లలకి నా కృతజ్ఞతలు. నేను 1 year నుంచి చూస్తాను. నేను కేవలం ఆటో డ్రైవర్ను. నేను చాలా రోజుల నుంచి చూస్తాను సార్ వీడియోస్, కానీ నాకేం జరగలేదు. నేను ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనుకోకుండా నీ స్కూల్లో ఆటో తిప్పుతాను, అక్కడ ఏం తెలియదు నాకు. నెలకు 30,000 ఆటో పిల్లలతో ఫీజులే వస్తాను సార్. నేను సార్ వీడియోలు చూసాకే తర్వాత నాకు చాలా అద్భుతాలు జరుగుతున్నాయి రోజుకి. ఇందాక మా పిల్లలు కూడా వచ్చారు చూద్దామని వచ్చారు. మళ్ళీ పాప కూడా ఇప్పుడు AA1 కాలేజ్ జాయిన్ చేశాను సార్ చెన్నైలో. వెరీ గుడ్. అది మీ అదృష్టమే సార్. థ్యాంక్ యూ. చాలా బాగానే ఉంది సార్. నాకు అన్నీ చాలా అద్భుతాలే జరుగుతున్నాయి. 786లు నిన్నే నాకు 40,000 వచ్చింది, అందులో 3 వచ్చాయి సార్. 786లు నిన్నే సార్. చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది సార్. ఇక్కడికి వచ్చిన ధనవంతులు కోటీశ్వరులు అందరికీ నా నమస్కారములు. క్లాసు చాలా సూపర్గా ఉంది సార్. ఇక్కడ ఏమి నా ఫుడ్కి ఇక్కడ భోజనాలకి అన్నింటికి నా కృతజ్ఞత భావన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబు గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీ వీడియో చూసామండి మేము. చాలా చూసాం మేము. చాలా ఇవి మనీ మంత్ర క్లాసులు చాలా చూసాం మేము, విన్నాము, విని అప్రిమేషన్ చేసాము. కరోనా టైంలో గట్టాను మాకు ఒక అపార్ట్మెంట్ కావాలని రాసుకున్నాము. క్లాసులు చేయకముందే రాసుకుంటే పైసా కూడా లేకుండా మేము 40 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కున్నాం. మళ్ళీ గ్యాప్ కొన్నాం కానీ పైసా కూడా లేదు. కొనుక్కున్నాం, అప్పే కదా. అప్పు అయితే జూన్కి ముందు పోయిన సంవత్సరం మీ వీడియోలు
చూసాక మా అన్నయ్య నాకు ఒక నమ్మకం, మా అన్నయ్యకి ఏదైనా ఒక క్లాస్కి వెళ్ళారనుకో బాగుందంటే మా అన్నయ్యకి ముందు వెళ్ళమని మేము ప్రాణి హీలింగ్ చేసాం. ఫస్ట్ మా అన్నయ్య గారికి వెళ్ళమన్నాను, అన్నయ్య వెళ్ళి చూడు బాగుందంటే అప్పుడు మేము వస్తామంటాను. ప్రతిదీ మా అన్నయ్య చేయాలంటాను. అలాగే అప్పుడు వెళ్ళారు. ఆ తర్వాత మేము మా ఇంట్లో అందరం చేసాం. మళ్ళీ మీ క్లాస్కి మా అన్నయ్యకి వెళ్ళమన్నాను. పోయిన సంవత్సరం జూన్లో వచ్చారు మా అన్నయ్య మీ దగ్గరికి. ఎలా ఉందంటే బాగానే ఉంది, కానీ మీరు 5x55 చెప్పారు కదా, మేము విన్నాం వీడియోలోని. విన్న తర్వాత అది మేము చేసాం అఫర్మేషన్. అది చేసిన తర్వాత లోను మా అబ్బాయి పేరు లోన్ రావాలనుకున్నాం. లోన్ వచ్చింది. అది చేశాక 35 లక్షలు వచ్చింది. వచ్చింది కానీ దానికి డబ్బులు మేము పైసా కూడా లేకుండా అపార్ట్మెంట్ కొన్నాం కదండి. దాని మీద ఇంట్రెస్ట్లు ఎక్కువయ్యి ఇబ్బంది పడ్డాం మేము బాగాను. దాంతో అలా వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ 5x55 ఎలా రా అంటే మీరు క్లాస్కి రమ్మని చెప్పారు మాకు. ఎలా అని మీరే చెప్తానన్నారు. అందుకనే క్లాస్కి ఈరోజు వచ్చారు. పిల్లలు కూడా బాబు సౌదీలో ఉన్నాడు, పెద్ద బాబు అనుకో వచ్చింది. చిన్న అబ్బాయి చెన్నైలో ఉన్నాడు. పెద్ద అబ్బాయి ఇప్పుడు బెంగళూరు వచ్చేస్తా ఉన్నాడు. అక్కడ సౌదీలో శాలరీ ఎక్కువ, బెంగళూరులో మళ్ళీ మెకానికల్ ఇంజనీర్గా జాబ్ వచ్చిందనమాట. తక్కువ శాలరీకే వస్తున్నాడు. కానీ మాకైతే ఏంటి ఎక్కువ జీతం నుంచి తక్కువ జీతంకి వస్తున్నాడు కదా అని భయం వేస్తుంది. కానీ ఏం చేసినా అది మీ మీద నమ్మకంతోనే నేను ఇంకా నీ మీద నమ్మకం పెట్టి వచ్చేస్తాడు. ఇంకా థ్యాంక్స్ అండి. ఎలా చెప్పాలి కూడా ఫస్ట్ టైం చెప్పాలి, అన్నీ వస్తాయి. ఇంకా బ్రహ్మాండం సాధిస్తాం. చాలా బాగుంది క్లాసు, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. పాదాభివందనాలు. ఇక్కడికి వచ్చిన అదృష్టవంతులకి, ఐశ్వర్యవంతులకి, ఆరోగ్యవంతులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే వేదిక గత జూన్లోన ఫస్ట్గా నేను ఇక్కడ అటెండ్ అయ్యాను. అయితే అంతకుముందు వీడియోస్ చూసిన అటెండ్ అవ్వడానికి మా ఇంటి దగ్గర కూడా, అంటే యాక్చువల్గా లాస్ట్లోనే డబ్బు అనేది ఎందుకు అని మా మిస్సెస్ అంటే మేము ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయాం, అంటే ప్రైవేట్ ఉద్యోగం అనుకోండి. అయితే 2 పాపలు కూడాను ఉద్యోగాలనే, సచివాలయంలో 2 పిల్లలను, వాళ్ళ భర్తలు కూడాను టీచర్స్. ఈ క్లైమాక్స్లో ఉన్న డబ్బులు గట్ట ఎందుకు, హాయిగుణ ప్రాణానికి అనే ఉద్దేశంతో ఉన్నా. అయినా సరే ఒకసారి క్లాస్కి వద్దామని గత జూన్లో నా క్లాస్కి వచ్చాను, విన్నాను. విన్న తర్వాత అయితే గురువుగారికి ఒక నిజం చెప్పాలి. యాక్చువల్గా చెప్పిన అఫర్మేషన్స్ కానీ ఏవి కానీ నేను చేయలేదు, సగం బద్ధకం సగం దీనివల్ల. అయితే ఆ సంవత్సరం నేను ఇప్పటి వరకు కూడాను ఒక 5 తులాల బంగారం, ఇంటి రీమోడలేషన్ కూడా 4 లక్షలు అయ్యింది. అయితే నాకు ప్రైవేట్గా చేస్తున్న నా జీతం కేవలం 9,000 రూపాయలు మాత్రమే. సంవత్సరానికి 12 లక్షల రూపాయలు వస్తే 7 లక్షల రూపాయలు ఏ విధంగా మనకి రాగలింది? ఇది ఆశ్చర్యం. అంటే ఏది ఆచరించకుండా ఇంత మనం వస్తే యాక్చువల్గా చేయలే, కానీ నీకేం జరిగింది? 7 లక్షల రూపాయలు అనేది ఆదాయం కలిగింది. అయితే ఇది ఏ విధంగా అయ్యింది అనేది నాకే అంతుపట్టట్లేదు. కానీ గురువు గారి త్వరగా ఆశ్చర్య బలం అనేది ఉన్నదే, అది ఖచ్చితంగా మనం వెంట ఉంటుందనే విశ్వాసం మాత్రం నాకు ఉంది. అయితే ఆ విధంగా ఫస్ట్ నేను క్లాస్కి రావడానికి కూడా మా చెల్లె కారణం. అయితే ఎప్పుడైతే అది ఉందో నేను కూడా వస్తానని మా చెల్లి క్లాస్కి అటెండ్ అవ్వడం అయ్యింది. అయితే ఫస్ట్ మీ క్లాసులు ఎక్కువగా మొట్టమొదటి మా చెల్లె, అది అవి చెప్పడం వల్లే నేను గత జూన్లోకి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు మేమిద్దరం అటెండ్ అయ్యాం. అయితే మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందని, నిజంగా మీ చెప్పినవన్నీ మేము పాటిస్తే ఇంకా స్థాయికి ఎదగలం అనేది విశ్వసనీయంగా తెలియజేయగలను. ఈ క్లాస్ చాలా బాగుంది. గతసారి కన్నా ఈసారి క్లాసు ఇంకా, అంటే ఎప్పుడూ ఒకటే అయినా ఒక క్లాస్లో చెప్పింది ఇంకొక క్లాస్లో ఉండట్లేదు. సో గత చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన చాలా తేడా ఉంది. తేడా ఉన్న అంతా ఒకటే మోసైనా ఒక్కొక్కటి ఒక ఎఫర్మేషన్స్ చాలా బాగానే ఉన్నాయని విశ్వాసం తెలియజేస్తున్నాను. కోటీశ్వర్లకి అందరికీ ధన్యవాదాలు. నేను ఒక సైట్ కొని నేను ఒక సివిల్ ఇంజనీర్ని. నేను సైట్ కొని ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుని సైట్ కొన్నాను. దాన్ని అపార్ట్మెంట్ కింద మార్చి దాంట్లోనే ఇప్పుడు 5వ ఫ్లోర్లో ఇల్లు కట్టుకున్నాను. ఎంత మంచి హౌస్ నేను కట్టానా అని నాకే గర్వంగా ఉంది దీంట్లోకి వచ్చాను. ఇంత మంచి దానికి ఇంటీరియర్స్కే 1,50,00,000 రూపాయలు అయింది. నిజంగా నాకే ఆశ్చర్యం వేసింది, ఎంత మంచి హౌస్ నేను కట్టానా.
ఇంత గొప్పతనం అంతా గురువుగారు ఇది అది నాకే ఆశ్చర్యంగా ఉంది అది. పాజిటివ్ థింకింగ్ తో జరిగింది. మళ్ళీ వేరే సైట్ కూడా కొన్నాను. పక్కన వేరే సైట్ కొని దాంట్లో బోర్వెల్ ఎవరూ పడదన్నారు. అక్కడెక్కడ అసలు బోర్వెల్ అటు లేదు ఇటు లేదు, ఎటు బోర్వెల్ లేదు. నేను ఎఫర్మేషన్ చేసుకున్నాను, ఇక్కడ చాలా మంచి వాటర్ పడుతుందని అనుకున్నాను. నేను ఊహించలేదు. అందరూ ఎవ్రీబడి వారు సర్ప్రైజ్గా అంత మంచి బోర్వెల్ ఉన్నాను. నేను ఇప్పుడు ఒక పెద్ద వెంచర్ కోసం వెళ్దామని నేను ప్రయత్నం చేస్తున్నాను. చాలా దానికి ఒక 2 కోట్ల రూపాయలు కావాలి. ఎలా ఆలోచిస్తున్నానో ఎఫర్మేషన్ చేసుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ నా పొజిషన్ అది. గురువుగారికి చాలా చాలా మార్పు కనపడింది నాలో. క్లాస్ నేర్చుకున్న తర్వాత చాలా 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 బియాండ్ మై ఎక్స్ప్లెనేషన్ చాలా చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఈ వేదికకి అలంకరించిన పెద్దలు అందరికీ కృతజ్ఞతలు. ఈ లైట్లకి కృతజ్ఞతలు, ఏసీకి కృతజ్ఞతలు, ఫ్యాన్లకి కృతజ్ఞతలు, ఇక్కడ ఉన్న అందరు కోటీసులకు కూడా కృతజ్ఞతలు. నేను గత 8 నెలల నుంచి వీడియోలు చూస్తున్నాను కానీ ఏ రోజైనా వెళ్దాం అనుకుంటే నాకు వీలు కుదరట్లేదు. ప్రత్యేకించి నేను లారీ డ్రైవర్ని అండి, వానకం డ్రైవర్ని. నాకు ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్ని బతిమాలు ప్రత్యేకించి నేను ఒక బండికి పంపించిన తర్వాత నేను ఈ క్లాస్కి రావడం జరిగింది. నాకు అన్ని విధాలుగా సహకరించిన వెస్మన్ బాబు గారి గురువు గారికి ధన్యవాదాలు. నాకు ఒక చిన్న మిరాకిల్ జరిగింది. అది ఏంటంటే ఒక 15 రోజుల క్రిందట వెస్మన్ బాబు గారు గురువు గారు మెరలో దండ వేసుకొని వాళ్ళ భార్య సతీమణి గారు ఇద్దరు పార్వతి పరమేశ్వర్లాగా నాకు కనిపించి ఈ నాగరాజు అనే కుర్రాడు ఎక్కడ ఉంటాడు ఈ కుర్ర అనేసి నాకు అడిగారు గురువు గారు. ఆ అడిగిన టైంలోనే నేను బయట ఉన్నాను. ఇంకొక అతను వచ్చి ఇల్లే చూపిస్తాను రండి అనుకుని తీసుకొస్తుండగా నేను పరిగెట్టి ఇంట్లోకి వెళ్ళి షర్ట్ వేసుకుని గురువు గారిని కలుద్దాం అనేసరికి ఈలోపు తెలివి వచ్చింది. చూస్తే మరి అదొక చిన్న జరిగింది సార్. అందుకే నాకు అందరూ సహకరించి మాకు సమస్యలు ఉన్నాయి. నేను ఒక ఇల్లు కట్టాలనుకుంటాను. ఆ ఇంటికి గురువుగారు సహకారం నాకు అందిస్తే చాలా హ్యాపీగా ఉంటాను అనేసి మీకు అందరూ. క్లాస్ సూపర్గా ఉంది సార్. ఇక్కడ భోజనాలు క్లాసు చాలా బాగానే ఉన్నది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గారికి ప్రాతాపవందన. అలాగే ఇక్కడ విచ్చేసిన కోటీశ్వరులకి ధనవంతులకి నా కృతజ్ఞతలు. నేను వీడియోలు చూస్తుండగా అదే యూట్యూబ్ చూస్తుంటాం కదా, అలా చూస్తుండగా సార్ వీడియో చూశాను. నేను చూడగానే పోయిన సంవత్సరం చూస్తున్నాను. అప్పటి నుంచే సార్ వీడియోలు ప్రతిరోజు చూస్తూనే ఉంటాను. నాకు అవసరం వచ్చినప్పుడు సార్ వీడియోలు చూస్తాను. సార్ చెప్పినట్టు డబ్బు సంపద అలా పాడుతూ ఉంటాను. నాకు ఈ డబ్బులు ఊరికిన వస్తాయని సార్ చెప్పిన మాటలు కూడా నేను విన్నాను కదా. విని డబ్బులు నాకు కావాలన్నప్పుడు నా అకౌంట్లోకి ఎంతో కొంత 2000 అలా వస్తూనే ఉన్నాయి. అందుకు కృతజ్ఞతలు. క్లాస్ చాలా సూపర్గా ఉంది. అందుకే చాలా కృతజ్ఞతలు. నాకు చిన్న మిరాకిల్ ఒకటి జరిగింది సార్. మాకు ఒక 50,000 రూపాయలు ఒక 6 సంవత్సరాలు పెట్టి వేరే వాళ్ళు ఇవ్వడం లేదు. అయితే నేను మాకు గొర్రెలు ఉన్నాయి, నేను గొర్రెలకి వెళ్తూ ఉంటాను. అయితే మర్రి చెట్టు కాడ కూర్చొని మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు అనుకోకుండా మాకే వాళ్ళు తెచ్చి ఇచ్చేయాలి, మంచిగా ఉండాలి అని అన్న చెట్టుకి మొదలు పట్టుకొని. అక్కడికి నాకు తెలియకంటే వారం రోజుల తర్వాత ఒక 5,000 లెస్ చేసి ఇచ్చారు. అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంది సార్.